డాక్టర్ ఇప్పుడు నెయ్యి చాలా మంది తింటారు. కానీ కొంతమంది అంటారు నెయ్యి తింటే అంటే హార్ట్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కొవ్వు పేరుకుపోతుంది. బ్లాక్స్ తయారవుతాయి అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? పూర్వకాలం మన దేశంలో వేలాది సంవత్సరాల క్రితమే నెయ్యి వాడకం ఉందండి. హ్మ్. నెయ్యి నిజంగా చెప్పుకోవాలంటే దేహానికి మంచిది. హ్మ్. నెయ్యిలో ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు, హ్మ్. అదే విధంగా పోషక విలువలు ఉన్నటువంటి అనేక రకాల పదార్థాలు కూడా మన హ్మ్. దేహానికి చక్కగా ఆరోగ్యాన్ని హ్మ్. కాపాడేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి. హ్మ్. కానీ మన దురదృష్టవశాత్తు నాణ్యమైనటువంటి నెయ్యి దొరికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి యెస్. ఇవన్నీ ఆలోచన చేయాల్సొస్తుంది గానీ, హ్మ్. స్వచ్ఛమైనటువంటి నెయ్యి, అది ముఖ్యంగా ఆవు నెయ్యిని వాడుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. హ్మ్. అందులో అనేక రకాలైనటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హ్మ్. విటమిన్ డి ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, కాల్షియం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా దేహానికి ఉపయోగపడతాయి గానీ, హ్మ్. మరి ఏదో బ్లాక్స్ అవుతాయని గానీ, హ్మ్. లేకపోతే ఏదో రక్తనాళాల సమస్యలొస్తాయి హ్మ్. గానీ, మెదడు సమస్యలొస్తాయని గానీ, అలాంటిదేం లేదండి. హ్మ్. కాబట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడుకోగలిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండవు. హ్మ్. మరి ఏదన్నా కల్తీ నెయ్యి గానీ, ఇలాంటివి వాడుకున్నప్పుడే హ్మ్. ఇబ్బందవుతుంది. అదొకటి. రెండోదేమంటే నెయ్యి మంచిదని చెప్పేసి హ్మ్. మితిమీరి ఎక్కువగా వాడుకోవడం కూడా మంచిది కాదు. యెస్. కాబట్టి మిత ప్రమాణంలో మితంగా తీసుకోవడం వల్ల అది హితకరంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, హ్మ్. మితంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు నెయ్యి తీసుకోవచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు రోజుకు తినకుండా అంటే లిమిట్‌లో తినాలి. తినాలని చెప్తున్నారు. ఓకే.